అభిజ్ఞ అంటే తెలుసుకోవడానికి కొరకు. ఈరోజు మనం 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ హిస్టరీ చాప్టర్ 5 ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్ అనే కాన్సెప్ట్ మాట్లాడేద్దాం. సో, ఈరోజు ప్రింట్ గురించి మాట్లాడాలి అంటే అంతా చాలా ఈజీగా చెప్పేస్తారు. కానీ ఒకప్పుడు రోజుల్లో మాత్రం ఈ ప్రింటింగ్ అనేది చాలా కష్టం. ఎందుకంటే దీని వెనకున్న రీజన్ ఏంటంటే, ఆ రోజుల్లోన ఎవడు రాసినా సరే ఒకరు బుక్ రాస్తే ఆ బుక్‌ని వేరే వాడు తిరిగి రాసుకుని వెళ్ళాలి. అంతే తప్ప ప్రింటింగ్ చేయడానికి అవకాశం లేదు. సో, ఇప్పుడేమవుతుందంటే ఒక బుక్ అనేది వేరే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే డెఫినెట్‌లీ ఆ బుక్ అంతా రాసేంత టైం అంతా పట్టాలి. ఇన్‌కేస్ అదొక చాలా పెద్ద బుక్ 1200 పేజెస్‌దయితే ఈజీగా 3, 4 డేస్ పెట్టేస్తుంది. ఇలా జరుగుతుందనమాట సిట్యుయేషన్. సో, ఇలా ఉండేది ఒకప్పుడు ప్రింట్. కానీ ఎప్పుడైతే ఈ ప్రింటర్ వచ్చిందో, ఎప్పుడైతే ఈ సిట్యుయేషన్ మారిందో, ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో, ఎలా మారిపోయాయి సిట్యుయేషన్స్ అనేవి ఈ మొత్తం లెసన్‌లో మీరు చూసుకుంటూ వెళ్తారు. సో, మీకు ఇదొక ఎగ్జాంపుల్ అవ్వాలి ఈ లెసన్ అనేది. ఎందుకు ఎగ్జాంపుల్ అవ్వాలి అనంటే, ఈ సొసైటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కంప్యూటర్ వచ్చాయి, స్టీమ్ ఇంజిన్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ వచ్చింది, ఫైర్ వచ్చింది, వీల్ వచ్చాయి. ఇవన్నీ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి అనుకోని మీరు విజువల్‌గా ప్రతి ఒక్క లెసన్‌లోని చెప్పలేరు. కాకపోతే ఇక్కడ ప్రింటింగ్ మిషన్ అనే కాన్సెప్ట్ తీసుకొని, లేకపోతే బుక్స్‌ని ప్రింట్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి సొసైటీస్ అనేవి దీన్ని ఒక్కదాన్ని అర్థం చేసుకోండి. మిగిలినవన్నిటి విషయాల్లో కూడా కొంత విషయాలు అర్థమైపోతాయి. సో, ఈ రోజుల్లో ప్రింటింగ్స్ అయితే మనం బుక్స్‌లో చూస్తాం, జర్నల్స్‌లో చూస్తాం, న్యూస్ పేపర్‌లో చూస్తాం, అదే రకంగా పెయింటింగ్స్ చూస్తాం. ఇలా రకరకాలవి సినిమా పోస్టర్స్, స్ట్రీట్ కార్నర్స్ ఏవైతే ఏంటున్నాయి అన్నిట్లో కూడాను చూస్తూ ఉన్నాం. అయితే నిజం చెప్పాలంటే ఇప్పుడే చెప్పాను కదా! ప్రింటింగ్ అనేది దీనికి కూడాను ఒక హిస్టరీ ఉంది. యెస్, ప్రింటింగ్ కూడాను ఒక హిస్టరీ ఉంది. ఈ హిస్టరీ అనేది దీని యొక్క డెవలప్‌మెంట్ గురించి చెప్తుంది. కంప్లీట్‌గా చూసుకున్నట్లయితే దీని యొక్క డెవలప్‌మెంట్ అనేది ఎక్కడో ఈస్ట్ ఏషియా అంటే చైనా, జపాన్ ప్రాంతంలో మొదలెట్టిన ఇది ఇటుపక్క లెఫ్ట్ సైడ్‌లో ఉన్న యూరోప్‌కి ఎలా వెళ్ళింది, ఇండియా వైపు ఎలా వచ్చింది, ఇలా డిఫరెంట్ వెర్షన్‌లో చూస్తాం. అండ్ అన్నిటికన్నా మించి టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రజల యొక్క లైఫ్ సిట్యుయేషన్స్ మారే కొద్దీ ఎలా మారిపోయి అనేది ఈరోజు ఈ టాపిక్స్‌లో ప్రతి దాన్ని డీటెయిల్‌గా చెప్పుకుంటూ ఉందాం. సో, ఫస్ట్ సిట్యుయేషన్ ఏంటంటే ఫస్ట్‌లో ఉండే ప్రింటెడ్ బుక్స్ నుండి మొదలు పెడతా. ఫస్ట్‌లో ఈ ప్రింటింగ్ అనేది ఎక్కడ మొదలయ్యింది అనే ఏరియాని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చైనా, జపాన్, అదే రకంగా కొరియా ఈ 3 ఏరియాస్‌లోనే ప్రింటింగ్ అనేది ఉండేది. సో, వాళ్ళే పేపర్ కనిపెట్టారు నిజం చెప్పాలంటే. వాళ్ళు కనిపెట్టారు కాబట్టి వాళ్ళు పేపర్ పైన వేసుకోవడానికి చాయిస్ ఉండేదనమాట. సో, ఇక్కడ ఏ రకంగా వచ్చేది? వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇది కూడాను 594 ఏడీ టైంలో ఎలా ఉండేది వాళ్ళ ప్రింటింగ్ టెక్నాలజీ? కాస్త చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు కాలిగ్రఫీ అంటే ఐడియా ఉందా? అంటే అక్షరాల్ని అందంగా రాయడాన్ని కాలిగ్రఫీ అంటారు. కొంతమంది కాలిగ్రఫీ ఆర్టిస్ట్స్ అక్షరాలు సూపర్‌గా రాస్తూ ఉంటారనమాట. ఇది కాలిగ్రఫీ. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే, కొంతమంది కాలిగ్రఫీ ఆర్టిస్ట్‌లు ఒక వుడెన్ బ్లాక్ మీద అక్షరాల్ని చేసేవాళ్ళు. సో, ఇలా అక్షరాన్ని మీరిప్పుడైతే రబ్బర్ స్టాంప్స్ చూసుంటారు. అంటే సీల్ వేయడానికి, లేదంటే ఏదైనా ఒక స్టాంప్స్ వేయడానికి వేటినైతే అలా యూజ్ చేస్తారో సేమ్ ఆ రోజుల్లో ఒక వుడ్ పైన ఈ రకంగా స్కల్ప్చర్స్ చేసేవాళ్ళు చిన్నవి. ఇలా కట్ చేస్తే అవి ప్రింటింగ్ చేసుకోవడానికి వాడుకునేవాళ్ళనమాట. సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఏవైతే రిపీటెడ్‌గా చేయాల్సొస్తున్నాయో వాటన్నిటిని కూడాను ఇలాంటి కర్ర ముక్కలు చేసేవాళ్ళు. సో, ఈ కర్ర ముక్కలతో చక్కగా అక్షరాలన్నీ చేస్తే వాటిని చక్కగా పేపర్ పైన ఇలా ప్రింట్ చేసేవాళ్ళనమాట. సేమ్ స్టాంప్ ఏస్తాం కదా! ఆ స్టాంప్‌లా ఉండేది. ఇదే ఈ వుడెన్ బ్లాక్ స్టోరీ. సో, ఈ రకంగా చేసుకునేవాళ్ళు. అయితే ఈ రకమైన సిట్యుయేషన్‌లో చిన్న ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే ఆ రోజుల్లో వాళ్ళకున్న టెక్నాలజీ బట్టి ఆ పేజెస్ అనేవి చాలా థిన్‌గా ఉండేవి. ఇంత థిన్‌గా ఉండడం వల్ల ఒక్క సైడ్ ప్రింట్ వేస్తే ఆ ప్రింట్ అనేది నెక్స్ట్ సైడ్ కూడా కనిపించిపోయేది. సో, ఇప్పుడు మన బుక్స్‌లో అయితే 2 సైడ్స్ ప్రింటింగ్ ఉంటది. ఒక పేజ్‌కి 2 సైడ్స్ ప్రింటింగ్ ఉంటది. కానీ అప్పటి రోజుల్లో మాత్రం ఒక పేజ్‌కి 1 సైడ్ మాత్రమే ప్రింటింగ్ ఉండేటట్లు ఉండేదనమాట. ఈ రకంగా ఉండేవి. సో, ఈ రకంగా వీళ్ళు చాలా రకాలవన్నీ చేసేసారు. చాలా రకాల బుక్స్ అన్నీ కూడాను చేశారు. సో, ఇక్కడ వాళ్ళకున్న టెక్నాలజీతో వాళ్ళు తయారు చేసుకుని ఇక్కడున్న బుక్‌నే మనం ఏమని చెప్పొచ్చంటే అకార్డియన్ బుక్ అనొచ్చు. సో, ఈ అకార్డియన్ బుక్. అసలు అకార్డియన్ బుక్ అంటే ఏంటి? కొద్దిగా చెప్తా చూడండి. ఒక బుక్ ఉంటది. ఆ బుక్ చాలా థిక్‌గా ఉంటది. సింగిల్ సైడ్ మాత్రమే ఉంటది. సో, ఆ టైప్ ఆఫ్ బుక్‌ని ఏమంటామంటే అకార్డియన్ బుక్ అనుకోని అంటామనమాట. ఇది బేసిక్‌గా. సో, ఆ రోజుల్లో ఎవరికి డిమాండ్ అయ్యుంటది మీకు బాగా అర్థమైపోయి ఉంటది. ఎవరైతే కాలిగ్రఫీ ఆర్టిస్ట్ ఉంటారో అంటే రైటింగ్ ఎవరికైతే చాలా బాగుంటదో, బుక్స్‌ని అందంగా రాయగలరో వాళ్ళకి హై డిమాండ్. ఈరోజు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి ఏ రేంజ్ డిమాండ్ ఉంటదో ఆ రోజుల్లో అలా ఉంటుందనమాట. సో, ఇది సిట్యుయేషన్. సో, చైనాలో ఎందుకు ఈ రేంజ్‌లో ఎంతలా వాడాల్సొచ్చింది అనంటే మేజర్‌గా రీజన్ ఏంటంటే
చైనా అక్కడ మేజర్‌గా కూడాను చైనాలోటనమాట ఎప్పుడో వాళ్ళు పేపర్ అనేది తయారు చేసేసారు. దాంతో పాటుగా వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. బ్యూరోక్రాటిక్ ఎగ్జామ్స్. దట్ మీన్స్ ఐఏఎస్, ఐపీఎస్ ఎలాంటివి ఎగ్జామ్స్ ఉంటాయో వాళ్ళకి కూడాను ఆ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టుకునేవాళ్ళనమాట. సో, ఈ ఎగ్జామినేషన్ కోసం చాలా ఎక్కువ కావాలి కదా! సో, ఎగ్జామినేషన్ కోసం చాలా మందికి ఎగ్జామ్ పెట్టాలి. దానికోసం బుక్స్ అవసరమయ్యేవి. నెక్స్ట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ ఉంటారు కదా! ఈ యాస్పిరెంట్స్ కోసం కూడా టెక్స్ట్ బుక్స్ అనేవి కావాలి కదా! అదొక రీజన్. సో, ఈ 2 రీజన్స్ కోసము నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలంటే చాలా రకాల ప్రింటింగ్ అవసరాలుంటాయి. రకరకాలు కూడాను. ఈ అన్ని అవసరాలు బట్టి అనమాట చైనా వాళ్ళు ఎక్కువ కూడాను ఆ రోజుల్లో ప్రింటింగ్ మెటీరియల్ అంతా కూడాను బాగా డెవలప్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో, ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే, చైనా వాళ్ళు ఎప్పుడో 595 ఈ ఏడీలోనే బుక్స్‌ని కనిపెడితే, వాళ్ళు 17థ్ సెంచరీ వచ్చినప్పటికి ఎంతగా అప్‌డేట్ అయిపోయి ఉంటారు. వాళ్ళ బుక్స్ ఎంతగా యూజ్ చేయడం స్టార్ట్ చేసి ఉంటారో మీరు అర్థం చేసుకోవాలి. అర్బన్ ఏరియాస్‌లో అయితే ఈ ప్రింటింగు ఈటి యొక్క అవసరాలైతే చాలా పెరిగిపోయాయి 17థ్ సెంచరీకి వచ్చినప్పటికి. ఎందుకనంటే, కేవలం ఎవరో స్కాలర్స్ మాత్రం బుక్స్ యూజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రెజెంట్ మర్చెంట్స్ కూడాను బుక్స్ యూజ్ చేస్తున్నారు ఆ టైంలో. నెక్స్టు ఎవరికైనా లీజర్ టైమ్ ఉందంటే, ఖాళీ టైమ్ ఉంటే రీడింగ్ చేసుకునేవాళ్ళు, నావెల్స్ చదువుకునేవాళ్ళు, ఫిక్షనల్ కథలు చదువుకునేవాళ్ళు, ఆటోబయోగ్రఫీస్ చదువుకునేవాళ్ళు, ఆంథ్రోపాలజీ ఇలాంటి బుక్స్ చదువుకునేవాళ్ళు. అంటే చదివే యాక్టివిటీ అనేది పెరిగింది అనే విషయం అర్థం కావాలి. ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉన్నారో, ఆ రిచ్ పర్సన్స్ అయితే వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ రాసేవాళ్ళు. అండ్ ఇంకొంతమంది రిచ్ విమెన్స్ అయితే వాళ్ళు ఖాళీ టైంలో చదువుకోవడానికి, పోయెట్రీ చదువుకోవడానికి, నాటకాలు, ప్లేస్ ఇలాంటివన్నీ చదువుకోవడానికి అనమాట వీటన్నిటిని వాడేవాళ్ళు. సో, ఈ రకంగా చూసుకున్నట్లయితే సింపుల్‌గా ఈ బుక్స్ అనేవి ఎలా మారిపోయాయి అంటే, ప్రతి ఒక్కరికి అర్బన్ ఏరియాస్‌లో ప్రతి ఒక్కరికి కూడాను, ప్రతి ఒక్కరికి మీన్స్ చదువు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడాను బుక్స్‌తో ఎఫెక్షన్ అనేది పెరిగిపోయింది. బుక్స్‌తోననమాట అటాచ్‌మెంట్ పెరిగిపోయింది. అలాంటి కల్చర్ పెరిగిపోయింది. మనం చైనా గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ చైనా ఇప్పుడు 19థ్ సెంచరీకి వచ్చినప్పటికి సిట్యుయేషన్ మారిపోయింది. 19థ్ సెంచరీకి వచ్చేటప్పటికి చైనా ఆల్రెడీ యూరోపియన్స్ చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి, ఆ టైంలోనే టెక్నాలజీ ఇంకా డెవలప్ అయిపోయింది కాబట్టి, ప్రింటింగ్ మిషన్ అనేది తయారు చేశారు. ఎప్పుడైతే ప్రింటింగ్ మిషన్ తయారు చేస్తారో చైనాలో సాంఘై అనుకుని ఒక టౌన్ ఉంటది. ఆ టౌన్ ప్రింటింగ్‌కి ఇంకా ఎక్కువ ప్లేస్ అనమాట. సో, అక్కడ నుండి సముద్రము ట్రావెలింగ్ చాలా ఎక్కువ ఉంటది కాబట్టి, ఇక ఆ ఏరియా నుండి మొదలుపెడితే వాళ్ళు కేవలం చైనీస్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఇప్పుడు తయారు చేయట్లేదు. ప్రపంచానికి కావాల్సిన గ్లోబల్ డిమాండ్‌కి సంబంధించిన బుక్స్ కూడాను తయారు చేస్తున్నారు. ఈ రకంగా గ్లోబల్ డిమాండ్‌కి సంబంధించినంత వరకు కూడాను వెస్టర్న్ స్టైల్స్ కూడాను మొదలుపెట్టేసి, ఈ మిషన్స్‌ని మెకానికల్ ప్రింటింగ్‌ని యూజ్ చేసుకొని, ఈ బుక్స్ అనేవి ఇంకా ప్రింట్ చేసుకొని బయటికి కూడాను పంపించడం మొదలుపెట్టారు. ఇది చైనా. చైనాలో మొదలెట్టి చైనాలో 19థ్ సెంచరీకి వచ్చినప్పటికి ఈ రకమైన సిట్యుయేషన్స్ మారిపోయాయి. ఇక్కడ ఈ మొత్తం చైనాని మీరు అబ్జర్వ్ చేస్తే ప్రింటింగ్ యొక్క హిస్టరీ అంతా కూడాను మారిపోయింది. ఎలా మారిపోయింది అనేది మీకు క్లియర్‌గా తెలిసిపోయింది. మొదట్లో స్కాలర్సు, ఆ తర్వాత అర్బన్ ఏరియాస్‌లో చదువుకున్న వాళ్ళకి, ఆ తర్వాత ఎప్పుడైతే మిషన్స్ యాడ్ అయ్యాయో విదేశాలకు కూడాను గ్లోబలైజేషన్ కూడా లింకప్ అయిపోయింది అనే విషయం ఈ చిన్న పాట ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎలాగో చైనా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఇప్పుడు జపాన్ గురించి కూడా మాట్లాడుకుందాం. జపాన్‌కి ఈ ప్రింటింగ్ కల్చర్ ఎలా వెళ్ళింది? ప్రింటింగ్ అసలు టెక్నిక్స్ ఎలా వెళ్ళాయి అంటే, మేజర్‌గా కూడాను చైనా వల్లే. ఎందుకంటే చైనాలో బుద్ధిస్ట్ మానస్ట్రీస్ మిషనరీస్ ఉండేవి కదా! వాళ్ళనమాట తీసుకొనెళ్లారు 768-770 ఈ టైంలో. సో, ఈ టైంలో జపనీస్ వాళ్ళు ప్రింట్ చేసిన ఏదైనా ఒక బుక్ ఉందా? ఎవిడెన్స్ ఉందా? అంటే మనకొక ఫేమస్ బుక్ ఉంది. అదేంటంటే 'డైమండ్ సూత్ర'. సో, ఈ 'డైమండ్ సూత్ర' అనే బుక్ అనేది రాశారు. ఈ బుక్‌కి ఎన్ని పేజెస్ ఉంటాయి తెలుసా? 6 పేజెస్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? జస్ట్ 6 పేజెస్ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కూడాను వుడ్ కటింగ్‌తోను ఉన్న వాటిదనమాట. ఈ వుడ్ కటింగ్‌తోని చేసిన ఆ ఇలస్ట్రేషన్స్, వుడ్ కటింగ్ చేసి దాంతో చేసిన ప్రింటింగ్ బుక్స్ అనమాట ఇది. అయితే ఈ జపాన్ వాళ్ళు ఇంకా కాస్త అడ్వాన్స్‌డ్‌గా ఏం చేశారంటే, అవసరమైతే పిక్చర్స్‌ని కూడాను డ్రా చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ రోజుల్లో కొద్దిగా చదువుకున్నోళ్ళు తక్కువ కదా! ఇలా అవసరమైతే పిక్చర్స్ అది దేని మీద? డ్రెసెస్ మీద అంటే టెక్స్టైల్స్ మీద వేయడం మొదలుపెట్టారు. ప్లేయింగ్ కార్డ్స్ మీద, పేపర్ మనీ మీద కూడాను మొదలుపెట్టేసారు. ఇది గ్రేటే కదా! ఈవెన్ మిడివల్ టైమ్స్‌కొచ్చినప్పటికనమాట పోయెట్స్ అయితే ఎంతలా బుక్స్ పబ్లిష్ చేశారంటే, ఈళ్ళు సప్లై చేసిన బుక్స్‌కి దెబ్బకి బుక్స్ యొక్క రేట్స్ కూడాను డౌన్ అయిపోయాయి. అంతలా అనమాట బుక్స్ పబ్లిష్ చేయడం మొదలుపెట్టారు. అంతలా ఎక్కువగా వచ్చాయనమాట. సో, ఎప్పుడైతే ఈ ప్రింటింగ్‌కి విజువల్‌గా మెటీరియల్స్ అనేవి యాడ్ చేయడం మొదలుపెట్టారో, ఇక కంప్లీట్‌గా ఈ 18థ్ సెంచరీ వచ్చినప్పటికి సిట్యుయేషన్స్ అన్నీ మారిపోయాయి. ఇక్కడ ఈ టోక్యో నగరము వీళ్ళకి బాగా ఫేమస్ మారిపోయిందనమాట. ఈ టోక్యో నగరంలో అనమాట మేజర్‌గా కూడాను పెయింటింగ్సు, అదే రకంగా ఆర్టిస్ట్‌లకి సంబంధించినవి, కోర్టిసన్స్, టీ హౌస్ గ్యాదరింగ్స్ ఇలా రకరకాల ప్లేసెస్‌లో అనమాట బుక్స్ ఉండేవి. లైబ్రరీస్ డెవలప్ అయిపోయాయి. అండ్ బుక్ స్టోర్స్ డెవలప్ అయిపోయాయి. హ్యాండ్ ప్రింటెడ్‌కి సంబంధించిన మెటీరియల్స్ డెవలప్ అయిపోయాయి. ఈ బుక్స్ అన్నీ కూడాను రకరకాలవి. ఇప్పుడైతే అవసరమైతే క్యాలిక్యులేషన్స్ గురించి మాట్లాడుతున్నారు.
టీ సెరమనీ గురించి మాట్లాడుతున్నారు, ఫ్లవర్ అరేంజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, కుకింగ్ గురించి, ఫేమస్ ప్లేస్ గురించి, ఇలా రకరకాలు, ఒకటి కాదు రకరకాల టాపిక్తో వచ్చింది. సో జపాన్లో మేజర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది డైమండ్ సూత్ర, వాళ్ళు బొమ్మలు కూడా యాడ్ చేస్తారు. దాంతో పాటుగా మూడోది ఏంటంటే టోక్యో అనేది మంచి నగరంగా ఎదిగింది అనే విషయం మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది అయితే ఇప్పటి వరకు కూడాను మీరు ఏషియాని మాత్రమే చూశారు. సో ఏషియా అని ఏరియాని మాత్రమే చూశారు కాబట్టి ఇకపైన యూరోపియన్స్కి ప్రింటింగ్ కల్చర్ అనేది ఎలా చేరింది, దీని సంగతి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. యూరోపియన్స్కి అయితే ఈ ప్రింటింగ్ సంబంధించినవి, ఈ బుక్స్ ఇవన్నీ ఎలా చేరాయి అంటే సింపుల్గా ఒకటి చెప్పొచ్చు, సిల్క్ రూట్. సో ఈ సిల్క్ రూట్ ద్వారానే ఈ చైనా నుండి అనమాట యూరోప్కి వెళ్ళి ఉంటుంది అనుకున్న ఒక సింపుల్ ఎజంప్షన్. నెక్స్ట్ ఈ చైనీస్ పేపర్ అనేది ఎప్పుడైతే యూరోప్కి ఈ రూట్ నుండి వెళ్ళారో వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే రకరకాలు చేసేవాళ్ళు. సో ఈ సిల్క్ రూట్ నుండి వెళ్ళింది. మరి తీసుకుని వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనుకునంటే మార్కోపోలో. ఈ మార్కోపోలో ఎవరంటే ట్రావెలర్స్ అనమాట. ఈరోజు మీరు నా అన్వేషణ చవక ఇలా అంటారు కదా, ఈయనైతే యూట్యూబ్ కోసం తిరుగుతున్నాడు. కానీ అప్పుడు రోజుల్లో అయితే మార్కోపోలో వీళ్ళందరూ కూడా ప్రపంచ యాత్రలు చేసేవాళ్ళు. ఇలా చేసి ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి తిరిగి అక్కడ ఉన్న విషయాలన్నీ నీట్గా రాసుకునేవాళ్ళు. ఈ మార్కోపోలో అనే వ్యక్తి అయితే ఎక్కువగా చైనాలో చాలా కాలం ఉన్నాడు. అక్కడున్న ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ని కూడా టెక్నిక్ నేర్చుకున్నాడు. ఇలా టెక్నిక్ నేర్చుకుని ఆల్ ప్లేస్కి కూడా తీసుకుని వెళ్ళారంట. సో ఇప్పుడు ఇటలీలో కూడాను, ఇటలీ అంటే యూరోప్లో ఉంది కదా, ఈ యూరోపియన్స్ కూడా ఇప్పుడు ఈ టెక్నాలజీ మళ్ళీ వచ్చింది. ఈ టెక్నాలజీ మెల్లమెల్లగా వెళ్ళింది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉన్నారో ఈ రిచ్ పర్సన్స్, అదే రకంగా రిచ్ మోనాస్టిక్ లైబ్రరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమని ఫీల్ అయ్యేవాళ్ళంటే, అరే ఇలా చవకబారిన ప్రింటింగ్ వాటితో చేస్తే అవి వేస్ట్ రా, ఇలాంటి వాటితో క్వాలిటీ ఉండదు అనుకుని కావాలనే రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేయించారంట. ఇలా స్ప్రెడ్ చేయించి కేవలం కాస్ట్లీ బుక్స్ మాత్రమే చేయించేవాళ్ళు. కాస్ట్లీ బుక్స్, కాస్ట్లీ వాటితో, సో మంచి హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్తో ఇలా రాయించేసేవాళ్ళు. అలాంటి బుక్స్ని ఏమనేవాళ్ళు అంటే వేలం అనేవాళ్ళు. సో ఇలా రాయించేవాళ్ళు. కానీ ఎవరికి ఏ రేంజ్ ఉంటే ఆ రేంజ్లో కొంటారు. ఎంత చెట్టుకి అంతగాలే కదా. ఎవరైతే మర్చెంట్స్ ఉన్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఏవైతే చీప్గా ఉండే ప్రింటెడ్ కాపీస్ ఉన్నాయో వాటిని మాత్రమే కొనేవాళ్ళు అనమాట. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బుక్స్ చదవడము జనాల్లో పెరుగుతూ వదులుతుంది. మెల్లమెల్లగా బుక్స్ చదవడం బాగా పెరుగుతుంది. కాబట్టి బుక్ సెల్లర్స్ కూడా ఏం చేసేవాళ్ళంటే ఎవరైతే మంచి మంచి క్యాలిగ్రఫిక్ ఆర్టిస్టులు ఉంటారో, హ్యాండ్ రిటర్న్ ఎక్స్పర్ట్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా హైర్ చేసుకునేవాళ్ళు. సో వీళ్ళు హైర్ చేసుకొని ఈ స్కిల్డ్ హ్యాండ్ రైటింగ్స్ వాళ్ళతో అనమాట బుక్కులు రాయించేవాళ్ళు. సో ఒక్కొక్క బుక్ సెల్లర్ కూడాను ఒక 50 మంది హ్యాండ్ రైటర్ వర్కర్స్ కూడాను వర్క్ ఇచ్చేసి వాళ్ళ చేత బుక్స్ని ఫ్రేమ్ చేయించేవాళ్ళు అనమాట. ఈ రకంగా సిచ్యువేషన్స్ అనేవి మారిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బుక్స్ డిమాండ్ బాగా పెరిగిపోతుంది. బుక్స్ రాసిన వాళ్ళు తక్కువ మంది అవుతున్నారు. వాళ్ళు వర్క్ చేయడానికి కూడా కష్టం. ఎలా అంటే ఒక బైబిల్ని తయారు చేయాలంటే 200 గొర్రెల యొక్క చర్మాలు కావాలి. దాంతో పాటుగా ఇంకా చూసుకున్నట్లయితే అది తయారు చేయడానికి, ఆ బుక్ అంతా కంప్లీట్ చేయడానికి 3 సంవత్సరాల ప్రాసెస్ పెట్టేస్తుంది అనమాట. ఒక 180 బైబిల్ వర్క్ చేయాలంటే అంత టఫ్ సిచ్యువేషన్. అలాంటిదంతా కూడాను అంతలాంటి ప్రాబ్లం ఉంది. సో చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది, చాలా ఎక్స్పెన్సివ్. దాని తర్వాత లేబర్స్ కూడా చాలా ఎక్కువగా కావాలి. ఒకవేళ మ్యాన్స్క్రిప్ట్స్ చేసినా సరే అవి కాస్త ఫ్రెజైల్గానే ఉండేవి. ఇవన్నీ కూడాను ప్రాబ్లమ్స్గా ఉండేవి అనమాట. నెక్స్ట్ అంత ఎక్స్పెన్సివ్ బుక్కులు చేస్తే ఆ బుక్స్ బయటకు పట్టుకుని వెళ్ళడానికి కూడా కొద్దిగా కష్టమే. చాలా బరువుగా ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటాయి. దీనివల్ల ఏమైందంటే ఈ వేలం టైప్స్ ఆఫ్ బుక్కులన్నీ కూడాను చాలా లిమిటెడ్గా ఉంటాయి మేజర్గా కూడాను. సో ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైతే వేలం లాంటివి కొద్దిగా ప్రాబ్లంగా ఉన్నాయో వాళ్ళు పెట్టిన ఆ రూమర్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ఈ వుడ్ బ్లాక్ సంబంధించింది మెల్లమెల్లగా పెరగడం స్టార్ట్ అయ్యింది. మెల్లమెల్లగా మొత్తానికి ఇది కూడా మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యి 15th సెంచరీకి వచ్చినప్పుడు కనమాట అది అవసరమైతే టెక్స్టైల్స్కి, ప్లేయింగ్ కార్డ్స్కి, రిలీజియస్ పిక్చర్స్కి, అవసరమైతే చిన్న చిన్న కార్డ్స్ మీద కూడా ప్రింట్ చేసేంతవరకు వెళ్ళిపోయింది. చూసారా, సేమ్ అక్కడ 17th సెంచరీ 16th సెంచరీ టైంలో చైనాలో ఎలా ఉందో ఇక్కడ 15th సెంచరీకి వచ్చినప్పుడు కూడాను మెల్లమెల్లగా పెరగడం స్టార్ట్ అయింది అనమాట. అయితే మీకు ఒకటి క్లియర్గా ఇక్కడ అర్థమై ఉంటుంది, డిమాండ్ ఫుల్గా ఉంది. ఈ డిమాండ్ని సాటిస్ఫై చేయాలంటే మనుషులు ఎక్కువ మంది అవసరం కావాలి, లేకపోతే వుడ్ బ్లాక్ సంబంధించి చాలా ఎక్కువ చేయాలి. ఇలాంటప్పుడే టెక్నాలజీ ఒకటి వస్తే ఎస్ అదృష్టం కొద్ది 1430 ఈ మూమెంట్లో అనమాట జాన్ గుటెన్బర్గ్, ఈ పేరు గుర్తుంచుకోండి. జాన్ గుటెన్బర్గ్ ఈయన జర్మనీ దేశస్తుడు అనమాట. ఒక మిషన్ కనిపెట్టారు, ప్రింటింగ్ మిషన్ని కనిపెట్టేశారు ఆయన. ఇప్పుడు మీకు క్వశ్చన్ రావాలి, ఈ గుటెన్బర్గ్ ఎలా ఫైండ్ అవుట్ చేశాడు, ఈయన ఏమైనా సైంటిస్టా అంటే చెప్తారు చూడండి. ఈ గుటెన్బర్గ్ అనేవాడు మామూలుగా అయితే ఒక మర్చెంట్ కొడుకు,
ఒక మర్చెంట్ కొడుకు అగ్రికల్చర్‌లో పనిచేస్తుంటాడు. అగ్రికల్చర్‌లో పనిచేసేటప్పుడు చిన్న చిన్న మిషన్లు చూసేవాడనమాట. ఆ మిషన్లు ఏంటంటే వాళ్ళ దగ్గర మైన్ గాని, లేకపోతే ఆలివ్ పళ్ళు గాని వాటిని తొక్కడానికి ప్రెస్సింగ్ మిషన్లు చూసేవాడు. అదే అట్ ద సేమ్ టైమ్ ఆయనకేంటంటే స్టోన్స్‌ని ఎలా పాలిష్ చేయాలి, నెక్స్ట్ గోల్డ్‌ని ఎలా పాలిష్ చేయాలి ఇది కూడా తెలుసు. సో, ఒకటి ప్రెస్సింగ్ చేసే మెకానిక్ పని తెలుసు. దాంతో పాటు ఆర్టిస్టిక్ వర్క్ తెలుసు. ఈ 2 తెలియడం వల్ల ఈయనకి ఒక ఐడియా వచ్చిందనమాట. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని చిన్న చిన్నగా నేను ప్రింటింగ్ ప్రెస్ లాంటివి తయారు చేయొచ్చు గదా! అంటే ఒక మిషన్‌ని చక్కగా ఒక వుడెన్ బ్లాక్‌ని మిషన్‌కి యాడప్ట్ చేస్తే చక్కగా దాన్ని ప్రెస్ చేస్తుంటే ఈజీగా ఆ మౌల్డ్స్ అన్నీ పడుతూ ఉంటాయి కదా! అనుకుని చిన్నగా వచ్చింది ఒక ఐడియా. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేశాడు. ఆ ఇంప్లిమెంట్ చేసింది కూడాను సక్సెస్ చేశాడనమాట. సో, ఈయన ఫస్ట్‌గా అలా ఇంప్లిమెంట్ చేసి ఆయన చేసిన మిషన్ ఏంటంటే ఇలా ఉంటది. సో, ఈ మిషన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మాటమాటికి హ్యాండిల్ అనమాట. అటు ఇటు జరుపుతూ ఉండాలి. సో, ఇప్పుడేంటంటే సింపుల్‌గా ఒక బోర్ అనేది ఎలా కొడతామో కిందకి, మీదకి సేమ్ ఇది కూడాను అంతే. ఇలా పైకెత్తేసి ఒక పేపర్‌ని పెడతారు. మళ్ళీ కొడతారు. మళ్ళీ ఒక పేపర్ పైకెత్తి మళ్ళీ ఒక పేపర్ కొడతారు. ఈ రకంగా చేసేవాడు. ఇలా చేయడం వల్ల ఈయన యొక్క టెక్నాలజీ ఇంకాస్త ముందుకెళ్ళి ఇప్పుడేంటంటే బైబిల్‌ని 3 ఇయర్స్‌లో 180 కాపీస్‌ని ప్రింట్ చేసేంత టెక్నాలజీ ఈయన దగ్గరొచ్చేసింది. సో, చాలా కష్టమైన ప్రాసెస్‌ని కూడాను ప్రెజెంట్ అనమాట చాలా తగ్గించాడు. సో, ఇంతగా ఫాస్ట్ ప్రొడక్షన్ ఆ రోజుకి అదే టాప్ అనమాట. 180 కాపీస్ 3 ఇయర్స్‌లో కంప్లీట్ చేశాడంటే మామూలు విషయం కాదు. అది టాప్ అనమాట. అయితే నాదిక్కడ ఒక క్వెషను. ఎప్పుడైతే ప్రింటింగ్ వచ్చిందో వెంటనే ఆల్రెడీ ఇంతకుముందు కాలిగ్రఫిక్ ఆర్టిస్టులు ఉన్నారు కదా! వాళ్ళ యొక్క పనంతా పోయిందా? వాళ్ళ యొక్క జాబ్స్ పోయాయా? అంటే కంప్యూటర్స్ రాగానే చాలామంది జాబ్స్ ఎగిరిపోయాయి కదా! సేమ్ అలానే ఏమైనా జరిగిందంటే అంత సీన్ లేదనమాట. ఇప్పటికి కూడాను ఆ ఎగ్జిస్టింగ్ ఆర్ట్‌కి ఇంకా కూడాను డిమాండ్ ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ డిమాండ్ అంటే మేజర్‌గా కూడాను వీళ్ళు మొదట్లో ప్రింటింగ్ చేసేటప్పుడు ఈ బుక్స్ ఎలా ప్రింట్ చేసేవాళ్ళు అంటే ఇలా ప్రింట్ చేసేవాళ్ళు. జస్ట్ అక్షరాలు మాత్రమే ప్రింట్ చేసేవారు. ఈ అక్షరాలు ఎలా ఉండేవో తెలుసా? వుడ్ బ్లాక్స్ మీద ఎలాంటి అక్షరాలు ఉండేవో అలాంటి అక్షరాలు మాత్రమే ప్రింట్ చేసేవాళ్ళు. సో, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు కొనడం ఆపరు కదా అని అనుకున్నారనమాట. దాంతో పాటు ఈ చుట్టుపక్కల చూడండి. ఈ చుట్టుపక్కల కూడా గ్యాప్ విడిచిపెట్టేవాళ్ళు. చుట్టూ బార్డర్స్ ఇవన్నీ కూడాను. వాటిని ఏమని పిలిపించేవాళ్ళంటే ఎవరైతే కాలిగ్రాఫిక్ ఆర్టిస్టులు ఉన్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఒక డిజైన్ చేయించేసి వాటితో ప్రింట్ చేయించేవాళ్ళు. సో, ఇలా బార్డర్స్ డిజైన్ చేయించడము అదే రకంగా పేర్లు డిజైన్ చేయించడం. ఇక్కడ చూడండి మనకి ఈ పేపర్ ఉందా? ఈ పేపర్‌లో జస్ట్ అక్షరాలు ఉంటే సరిపోద్ది. ఈ మొత్తం పేపర్ అంతటికి కూడాను. అదే రిచ్ పర్సన్స్ కొనాలంటే ఈ చుట్టుపక్కల డిజైన్స్ కూడాను ఉండాలి. సో, ఇక్కడైతే బ్లూ కలర్ ఇలాంటివి పెట్టేసారు గానీ అవైతే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయనుకోండి. రిచ్ పర్సన్స్ అందరూ కూడాను కొనడానికి ప్రిఫర్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ప్రింటింగ్ చేసిందనమాట అలానే చేస్తారు మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే. సో, ఆ రకంగానే. మొత్తానికి అలా ఉండేవి. ఈ ప్రింటింగ్ ప్రెస్‌కి సంబంధించి తెచ్చిన కొత్తలోననమాట అటు వీళ్ళు పూర్తిగా కంప్లీట్ చేంజ్ అవ్వకుండా ఆల్రెడీ పాత కాలంలో ఏ రకమైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని కాస్త ఇన్వెన్షన్ చేశారనమాట మేజర్‌గా కూడాను. సో, ఇప్పుడు 1450 నుండి 1550 వరకు కూడాను మెల్లమెల్లగా ఈ ప్రింటింగ్‌కి సంబంధించిన ప్రెస్ సంబంధించిన మిషన్‌లనేవి మెల్లమెల్లగా డెవలప్ అయిపోయి జర్మనీ నుండి అనమాట చాలా ప్రింటర్స్ కూడాను బయటికి తయారు చేసేసి చాలా మంది అనమాట చాలా ప్రెస్‌లనమాట తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రెసెస్ అన్నీ కూడాను రకరకాల ఏరియాస్‌కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే 15థ్ సెంచరీ వచ్చిందో ఆ టైంకి అనమాట సుమారుగా 20 మిలియన్ కాపీస్ వరకు కూడా తయారైపోయాయి యూరోప్ మొత్తంలో కూడాను. అండ్ 16థ్ సెంచరీకి వచ్చినట్లయితే అది 200 మిలియన్ కాపీస్‌కి వెళ్ళిపోయాయి. ఇక్కడ మేజర్‌గా మీరు ఏం అర్థం చేసుకుంటారంటే యూట్యూబ్‌లో వీడియోలు స్టార్టింగ్‌లో కొంతమంది చేసేవాళ్ళు. మెల్లమెల్లగా ఏమైంది ఇంకెక్కువ మంది చేశారు. ఇప్పుడేంటంటే ప్రతి ఒక్కడు కూడాను షార్ట్‌లు చేసుకోగలుగుతున్నాడు. చిన్న చిన్న వీడియోస్ తీసుకొని యూట్యూబ్‌లో పెట్టేసుకుంటున్నారు. సేమ్ అలాంటిదే. టెక్నాలజీ చేతిలోకి వచ్చేయడం వల్ల ఈజీగా వచ్చేయడం వల్ల అందరూ కూడా దానిలోకి వెళ్ళిపోయారు. మనీ ఎక్కువ వస్తుంది అనుకోననమాట ఇలా చేశారు. సో, ఈ రకంగా హ్యాండ్ ప్రింటింగ్ నుండి మెల్లమెల్లగా కూడాను మెకానికల్ ప్రింటింగ్ సైడ్ అనమాట వెళ్ళడం మొదలుపెట్టింది. ఇక్కడ ఒక రూమ్ ఇచ్చాడు. ఈ రూమ్‌లో మెకానికల్ ప్రింటింగ్ ఎలా జరుగుతుందో చూపిస్తున్నాడనమాట. సో, ఇక్కడ ప్రింటింగ్ జరుగుతుంది ఈ మూల. ఇలా ప్రింటింగ్ జరిగిన తర్వాత వీళ్ళనమాట నీట్‌గా డిజైన్స్ వేస్తున్నారు. ఇలా డిజైన్స్ వేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ప్రూఫ్ రీడర్స్ అనమాట. ఈ ప్రూఫ్ రీడర్స్ ఏంటంటే ఏమైనా తప్పులున్నాయి, సరిపోయిందా లేదా అని చెక్ చేస్తారు. అలా చెక్ చేసిన తర్వాత ఆ వచ్చిన పేపర్‌లన్నిటిని కూడా నీట్‌గా ఇలా సర్దేసేవాళ్ళనమాట. ఇలా సింపుల్‌గా చిన్న సైజ్ ఒక రూమ్‌లో చక్కగా జరిగిపోయేది ఒక ఇండస్ట్రీ అంతా. అంటే ఒకప్పుడు
రాసేవాళ్ళు ఒకరు, డిజైన్‌లు వేసేవాళ్ళు ఒకరు, అదే రకంగా వేరే దగ్గర బైండింగ్ చేసేవాళ్ళు ఒకరు. ఇలా రకరకాల ప్లేసుల్లో రకరకాలవి జరిగేవి. ఇప్పుడేమవుతుందంటే, ఆ ప్రాసెస్ అంతా కూడాను ఒకే ప్లేస్‌కొచ్చేసింది. ఇప్పుడు ఒక్కటే ప్లేస్‌లో అంతా కూడాను జరిగిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఒక టెక్నాలజీ అనేది రెవల్యూషన్ అనమాట. అందుకే ప్రింట్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ ప్రింట్ రెవల్యూషన్ రావడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది చూద్దాం. రెవల్యూషన్ అంటే ఏంటి అనంటే, ఏదైనా ఒక థింగ్ అనేది తక్కువ టైంలో బీభత్సంగా చేంజ్ అయిపోతే దాన్ని రెవల్యూషన్ అని అంటారు. ఇక్కడ రెవల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇది జస్ట్ రెవల్యూషన్ అనేది, ఈ ప్రింటింగ్ అనేది జస్ట్ పేపర్‌కి సంబంధించిన ఇండస్ట్రీని మాత్రమే మార్చేయలేదు. బుక్స్‌ని ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాదు, ప్రజల యొక్క లైఫ్స్‌ని కూడాను మార్చేసింది. అంత నిజంగా సీన్ ఉందా? బుక్స్ ప్రింట్ అయితే ప్రజల యొక్క లైఫ్ చేంజ్ అవుతదా? యెస్, చేంజ్ అవుతది. నెక్స్ట్ ప్రజలకి నాలెడ్జ్ అనేది బాగా ట్రాన్స్‌ఫర్ అవ్వడం మొదలుపెట్టింది. ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వడం మొదలుపెట్టింది. నెక్స్ట్ అవసరమైతే ఎవరైతే ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయో గవర్నమెంట్‌ని క్వెషన్ చేయడం కూడాను మొదలుపెట్టారు. నెక్స్ట్ పొలిటికల్‌గా ప్రజల యొక్క ఆలోచనలు కూడా మారిపోయాయి. దీన్ని యూట్యూబు లేకపోతే సోషల్ మీడియాతో అప్లై చేసుకోండి. ఒకప్పుడు గవర్నమెంట్ ఏదైనా పని చేసిందంటే ఆ విషయం ఎవరికి తెలిసేది? న్యూస్ పేపర్‌లు చదివే వాళ్ళకి మాత్రమే తెలిసింది. ప్రెజెంట్ సోషల్ మీడియా ఉండడం వల్ల అంత స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ప్రజలకి అవేర్‌నెస్ వచ్చేస్తుంది. దాని మీద రైట్ ఇన్ఫర్మేషన్ ఏది ఉందో ఈజీగా తెలిసిపోతుంది. ప్రజలు ఇన్ఫార్మ్డ్ అయిపోతున్నారు. ఒకప్పుడులాగా మోసం చేస్తే సెట్ అవ్వట్లేదనమాట. ఇప్పుడేంటి? వాళ్ళకి పక్కాగా రీజన్ చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనకు క్లియర్‌గా తెలిసిపోతుంది. తప్పు మాట్లాడినా ఏదైనా సరే. సేమ్ ఆ రోజుల్లో కూడాను ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో, ఆ చదువుకున్న వాళ్ళకి న్యూస్ పేపర్‌లు, బుక్స్ ఇవన్నీ రావడం వల్ల నాలెడ్జ్ ఇదంతా పెరిగిపోవడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్‌ని క్వెషన్ చేసేవాళ్ళు అవుతున్నారు. వీళ్ళు నాలెడ్జుల్ పర్సన్ అవుతున్నారు. బుక్స్ ఎక్కువ చదివిన వాడికి ఎక్కువ దిమాగ్ పెరిగిపోతుంది అనే టైప్‌గా మారిపోయిందనమాట టోటల్‌గా సిట్యుయేషన్. సో, ఈ ప్రింట్ రెవల్యూషన్ ఏ రకంగా తెచ్చింది? ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాం. సో, ఇక నుంచి కూడాను కొత్త రీడింగ్ పబ్లిక్ వచ్చారు అనే టైటిల్‌లో మీరు చూస్తారు. సో, ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ వచ్చిందో చదివే పబ్లిక్ ఎక్కువ మంది క్రియేట్ అయ్యారనమాట. సో, ఎప్పుడైతే ఈ ప్రింటింగ్ వచ్చిందో బుక్స్ యొక్క కాస్ట్ అనేవి తగ్గిపోయాయి. ఎప్పుడైతే ఈ ప్రింటింగ్ వచ్చిందో టైము తగ్గింది, లేబర్ రిక్వైర్డ్ కూడా తగ్గింది. దీనివల్ల ఏమైందంటే మల్టిపుల్ కాపీస్ కూడాను చాలా ఈజీగా ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల ఏమైందంటే మార్కెట్‌లోకి బుక్స్ అనేవి ఒక వరదలాగా వచ్చేసేవి. దాంతో పాటుగా చాలా ఒక కొత్త టైప్ ఆఫ్ కమ్యూనిటీ వస్తుందనమాట. బుక్స్‌ని ఇష్టపడే కమ్యూనిటీ కూడాను వస్తుంది. దీన్ని మంచిగా చెప్పాలంటే ఎవర్ గ్రోయింగ్ రీడర్‌షిప్ కమ్యూనిటీ అనుకొని చెప్పొచ్చు. సో, ఈ రకంగా ఇదంతా కూడా ఏం చేసిందంటే, ఒకప్పుడు కాలంలో జస్ట్ ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు ఎలైట్స్, మత పెద్దలు గాని, లేకపోతే రాజులు గాని వాళ్ళ చేతిలో మాత్రమే బుక్స్ ఉండేవి. వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉండేది. వాళ్ళు మాత్రమే చదువుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటంటే బుక్స్ ప్రతి ఒక్కరి చేతికి వెళ్ళిపోతున్నాయి. ఎవరి దగ్గర మనీ ఉంటే వాళ్ళ చేతికి కొనుక్కోవచ్చు. తక్కువ మనీ ఉన్నా సరే. నెక్స్ట్ అన్నిటికన్నా మించి ఇక్కడున్న విషయాలన్నీ కూడాను ఎలా వెళ్ళి ఒకరి నుండి ఒకరి ట్రాన్స్‌ఫర్మేషన్ నాలెడ్జ్ అంతా కూడాను ఓరల్‌గా అంటే చిన్న చిన్న కథల రూపంలో గాని, లేకపోతే నాటకాల రూపంలో గాని, పెర్ఫార్మన్సెస్ వేలో గాని అలా వెళ్ళేవి. మన ఋగ్వేదము, వేదాలు కూడాను అంతే అనమాట. అవి ఒకరి నుండి ఒకరికి గురు పరంపర అంటారు కదా! గురు శిష్య పరంపర అంటే గురువులు శిష్యులకు నేర్పించేవాళ్ళు. శిష్యులనమాట వాళ్ళ శిష్యులకు నేర్పించేవాళ్ళు. ఇలాగా ఓరల్‌గానే కంటిన్యూ అయితూ వచ్చిందంట వేదాలు కూడాను. సేమ్ ఇది కూడాను అంతే. ఈ రకంగా చాలా కథలెళ్ళాయి. కానీ ప్రెజెంట్ అయితే ఎప్పుడైతే బుక్స్ అనేవి క్రియేట్ అయ్యాయో, ఇక క్రియేట్ అయిన తర్వాత హీరింగ్ పబ్లిక్ నుండి ఇక నుంచి రీడింగ్ పబ్లిక్‌గా మారిపోయారు. అయితే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడాను సింపుల్‌గా ఏం జరగలేదనమాట. చాలా సింపుల్‌గా ఏం జరగలేదు. ఇది కూడాను కాస్త టైమే పట్టింది. ఎలా అంటే ఇక్కడ మేజర్‌గా కూడాను ఇక్కడ ఎలా జరిగేదంటే మేజర్‌గా కూడాను ఆ రోజుల్లో ఎక్కువ మంది బుక్స్ చదువుకున్నారు అంటున్నాం కదా! బుక్స్ చదువుకున్న లిటరసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే చదవడమొచ్చు, రాయడమొచ్చు వాళ్ళు లిటరేట్ అంటారు కదా! వాళ్ళు కూడాను తక్కువ మందే ఉన్నారు. మనం ఊహించినట్టుగా చాలా ఎక్కువ మంది లేరనమాట. కానీ ఇక్కడ బుక్ ప్రింటర్స్ మాత్రం అందరికీ బుక్స్ వెళ్ళిపోవాలి. అప్పుడు ఎక్కువ మనీ వస్తది కదా! అనే ప్లాన్‌తో వాళ్ళేం చేశారంటే అవసరమైతే పిక్చర్స్‌ని కూడాను డ్రా చేయడం మొదలుపెట్టారు. ఇలా పిక్చర్స్, ఫోక్ టేల్స్ ఇలాంటివన్నీ కూడాను చేయడం మొదలుపెట్టారు. సో, ఈ రకంగా ఎప్పుడైతే చేశారో మేజర్‌గా కూడాను ఎక్కడైతే మేజర్‌గా ఇవన్నీ ఉన్నాయో ఇలాంటి ప్లేసెస్ అన్నీ తీసుకొనొచ్చి అలాంటి ప్లేసెస్‌లో ఉన్న ఫోక్ టేల్స్ కూడాను ఫోక్ టేల్స్‌ని మనం ఇక్కడ ఏమంటామంటే బలాడ్స్ అంటాం. ఈ బాలాడ్స్ అనే వాటిని ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో పాటుగా టావెర్న్స్ అనేది కూడాను ఒక ప్లేస్ ఉంది. ఈ టావెర్న్స్ అంటే ఏంటంటే ప్రజలు ఎక్కడైతే ఎంజాయ్ చేయడానికొస్తారో లైక్ ఆల్కహాల్ తాగడానికొస్తారా? నెక్స్ట్ ఫుడ్‌ని తినడానికి కొన్ని ప్లేసులకెళ్తారా? హోటల్స్ లాంటివి. లేకపోతే ఫ్రెండ్స్‌తో మీట్ అయ్యే ప్లేసులుంటాయి. అలాంటి ప్లేసెస్‌లో కూడాను వీళ్ళ అవసరమైతే చిన్న చిన్నవి రొమాంటిక్ బుక్స్ గానీ,
లేదు అంటే ఏవో నాలెడ్జ్‌ఫుల్ బుక్స్ గాని, లేదంటే కాస్త ఫిక్షనల్ బుక్స్ గాని, ఇలాంటివన్నీ పెట్టడం మొదలుపెట్టారనమాట. ఇలా పెట్టడం వల్ల అక్కడ అందరూ కూడాను ఈ అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవన్నీ చూసి ఏంటా బుక్స్ అనుకుని కొనడం కూడాను మొదలుపెట్టేవాళ్ళు. ఇలాంటి జిమ్మికులన్నీ చేసేవారనమాట. ఇలా చేసేసి మెల్లమెల్లగా ట్రాన్స్‌ఫర్ చేయడం మొదలుపెట్టారు. సో, ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఎళ్ళిపోయిందంటే, మొదట్లో ఓరల్‌గా ట్రాన్స్‌మిట్ అయింది. ఇప్పుడు ప్రింటెడ్‌లా ట్రాన్స్‌మిట్ అవుతుంది. ఇప్పుడు ఓరల్‌గా ట్రాన్స్‌మిట్ అయింది, ప్రింటెడ్‌గా ఎళ్ళింది కదా! ఏదైతే ప్రింట్ అయిందో బుక్స్‌లో, ఆ ప్రింట్ అయిన విషయం గురించి జనాలు ఓరల్‌గా మాట్లాడుకునేవాళ్ళు. 2 ఇంటర్‌లింక్ అయిపోయింది. అంటే న్యూస్ పేపర్‌లో ప్రింట్ అయింది జనాలకు తెలుస్తది. జనాలకు తెలిసిందనమాట న్యూస్ బయట బాగా టాకొచ్చేసి బాగా ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అయిపోయిందనమాట. సో, ఇక నుంచి కూడాను హియరింగ్ పబ్లిక్, రీడింగ్ పబ్లిక్ 2 కూడాను వేరు వేరు కాదు. ఆ 2 కూడాను సింగిల్‌గా అయిపోయిందనమాట. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుంది కదా! ఇది మేజర్ రీజన్. ఆ తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది కొత్త రకమైన పబ్లిక్ వచ్చారు కదా! వీళ్ళు బుక్స్ ఎక్కువ చదవడం మొదలుపెట్టారు కదా! బుక్స్ గాని రకరకాల ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత నెక్స్ట్ రిలీజియస్ డిబేట్స్ వరకు వెళ్ళిపోయింది ఈ సిట్యుయేషన్. ఎలా వెళ్ళింది చూద్దాం ఒకసారి. ఈ రిలీజియస్ డిబేట్స్ విషయం గురించి మాట్లాడితే ప్రింటింగ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకు ప్రింటింగ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉన్నారు? రీజన్ చెప్తాను. ప్రింటింగ్ అనేది ఏమవుతుందంటే చాలా సర్క్యులేట్ అవుతుంది కదా! జనాల దగ్గరికి చాలా వెళ్ళిపోతుంది కాబట్టి, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ గాని ఒకవేళ హీట్ ఎక్కించే ఇన్ఫర్మేషన్ అయితే అది అవసరమైతే డిబేట్స్ కూడాను క్రియేట్ చేసేదనమాట. సో, ఈ డిబేట్స్ ఎవరితో మేజర్‌గా జరిగేవంటే ఎవరైతే గవర్నమెంట్ ఉందో, రిలీజియస్ పెద్దలు ఉన్నారో వీళ్ళందరూ కూడాను కొన్ని కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ప్రజల మీద బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎగ్జాంపుల్‌కి 'రంగస్థలం' మూవీ చూడండి. దాంట్లో అప్పు తీరిపోయినా సరే అప్పు కట్టాలని వాళ్ళు ప్రెజర్ చేసేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ప్రజలకి చదువు లేదు కాబట్టి, వాళ్ళు చదవలేరు కాబట్టి అధికారులు చెప్పేది నిజమని అనుకుంటారు. సో, అలాంటి సిట్యుయేషన్ అనమాట. సో, ఈ రకమైనవి ఎవడైనా చదువుకున్న వాడొస్తే ఈళ్ళు గొడవ చేస్తారు కదా! సేమ్ సిట్యుయేషన్ అదే. ఈ ప్రింటెడ్ మెసేజెస్ అనమాట ప్రజల్ని మార్చేసి వాళ్ళ యొక్క ఆలోచన మార్చి వాళ్ళని డిఫరెంట్‌గా థింక్ చేసేటట్లు మారిపోయింది. ఇలా జరిగేటప్పుడు ఇక మేజర్‌గా ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడాను టెన్షన్ పడుతూనే ఉంటారంట. ఎందుకంటే ఈ బుక్స్ అనేవి ప్రజల యొక్క మైండ్స్ మారిపోతున్నాయి. ఎప్పుడైతే వీళ్ళ మైండ్స్ మారిపోతున్నాయో ఇక మన కంట్రోల్ అనేది వీళ్ళ మీద ఉండదు అనేది మొదటి రీజన్. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఎప్పుడైతే వాళ్ళకి నిజాలు తెలిసిపోతాయో వాళ్ళు రెబెల్స్‌గా మారిపోతారు అనేది రెండో మాట. మూడో విషయం ఏంటంటే రిలీజియస్‌కి సంబంధించిన థాట్స్ కూడాను మారిపోవచ్చు. ఆ రోజుల్లో చాలామంది అక్కడున్న మతం మేజర్‌గా క్రిస్టియానిటీ కాబట్టి క్రిస్టియానిటీనే ఫాలో అయ్యేవాళ్ళు. సో, ఎప్పుడైతే నిజాలనేవి తెలిసిపోయాయో అంటే నిజాలంటే దేవుడు బైబిల్ పరంగా కాదు. అంటే ఇంకేమంటే అక్కడ ఎవరైతే మత పెద్దలుంటారో మత పెద్దలు చాలా రాంగ్స్ చేసేవాళ్ళనమాట. ఎలాంటి రాంగ్స్ చేసేవాళ్ళంటే పేపర్ ఆఫ్ ఇండల్జెన్స్ అనుకుని ఒక పేపర్ ఉంటది. దాన్ని కొనుక్కొని చదువుకుంటే మీ పాపాలు పోతాయి. అలా అమ్ముకునేవాళ్ళు పోప్స్. సో, ఈ పోపులు ఇలాంటివి అమ్ముకునే ప్రయత్నాలు కూడా చేశారు. ఇలాంటి చెత్త చెత్త పనులు చేయడం వల్ల ఇవన్నీ బైబిల్‌లో లేవు. వీళ్ళు సొంతంగా క్రియేట్ చేసి ప్రజల దగ్గర డబ్బులు ఇలా చార్జ్ చేసేవాళ్ళనమాట. ఇలాంటివన్నీ ఇప్పుడు తప్పు అని తెలిస్తే ఏమవుతది? డెఫినెట్‌లీ వాళ్ళందరూ క్వెషన్ చేస్తారు కదా! ఆ రోజుల్లో మేజర్ పెద్ద పెద్ద వాళ్ళెవరు? అయితే రిలీజియస్ పెద్దలు. లేదంటే మోనార్క్స్, కింగ్స్. దాంతో పాటుగా ఈ రకంగా ఉండేవి. చాలామంది ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళు కూడాను టెన్షన్ పడ్డారంట. వాళ్ళు ఏమని ఇష్టపడేవాళ్ళంటే రిలీజియస్ పెద్దలు, మోనార్క్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడాను ప్రింటింగ్ వద్దు. మా అధికారానికి ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందని భయపడ్డారు. ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళందరూ ఏమైందంటే మా యొక్క జాబ్స్ పోతాయి. మాకున్న డిమాండ్ తగ్గిపోద్దనుకుని భయపడ్డారనమాట. సో, ఇలాంటి దానికి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి కదా! ఎగ్జాంపుల్ ఇస్తాను. మార్టిన్ లూథర్ అనుకోని ఒకరున్నారు. ఈయన క్రిస్టియనే. ఈ క్రిస్టియన్ ఏం చేశారంటే ఎప్పుడైతే బైబిల్ అనేది ప్రింటింగ్ అవ్వడం మొదలైందో ఈయన బీభత్సంగా చదివారు. ఎంతలా చదివారంటే అంతలా చదివారనమాట. ఇంతలా చదివి వాళ్ళ చర్చెస్ అంటే క్యాథలిక్ చర్చెస్ ఉంటాయి కదా! ఈ రోమన్ క్యాథలిక్ చర్చు. ఈ చర్చ్ వాళ్ళు చేస్తున్న దారుణాలు, తప్పులు ఇవన్నీ బాగా పసిగట్టేసి ఒక 95 పాయింట్లతో ఒకటి రాసారనమాట. సో, ఆయన ఒక థీసిస్ రాసి ఏం చేశారంటే చర్చ్ గోడ మీద అంటించారు. చర్చ్ గోడ పేరు ఏం పేరంటే విటెన్బర్గ్ అనుకుని ఒక గోడ ఉంటది. ఆ గోడ మీద అంటించేసి ఓపెన్‌గా ఛాలెంజ్ చేశారు. "రేయ్! మీరు చేస్తున్నది చాలా తప్పు. నేను గోడ మీద ఈ 95 మీరు చేస్తున్న తప్పులు చెప్పాను. దమ్ముంటే నాతో డిబేట్‌కి ఎవడైనా రండి బైబిల్ పరంగా. రండి" అనుకున్నాననమాట. ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దెబ్బకి అందరికి కూడా విషయాలు తెలిసిపోయాయి. ఈయనంటూ ఒక ఓన్ బైబిల్‌ని రాసాడనమాట. వాళ్ళు చేసిన తప్పులు, వాడు యాడ్ చేసినవన్నీ తీసి ఓన్ బైబిల్ రాసి ఒక మంచిగా రాసారు. దీన్నే వీళ్ళు మంచిగా రాసి వీళ్ళంతా సెపరేట్‌గా విడిపోయారనమాట. ప్రొటెస్టెంట్స్ అంటారు. ఎవడైతే ఈ రకంగా ప్రొటెస్ట్ చేసుకొని నిజమైన విషయాల కోసం వెళ్లారో వాడిని ప్రొటెస్టెంట్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? ఈ రోజుల్లో హిందూయిజంని చూస్తే రకరకాలుగా పొల్యూట్ అయిపోయింది. ఎందుకంటే కొంతమంది కొబ్బరికాయ కొట్టకపోతే పాపం అంటారు. కొంతమంది తుమ్మితే పాపం అంటారు. కొంతమంది పిల్లి ఎదురుగొస్తే తప్పు అంటారు. అంటే
రిలీజియస్ టెక్స్ట్‌లో ఏవున్నాయో ఆ విషయాలు పక్కన పెట్టేసి, ప్రజల్లో ఏవైతే నానిపోతున్నాయో అది కూడాను మతానికి ఆపాదించేసి చేసేస్తూ ఉంటారు. సో, ఇవన్నిటిని ఎవడు సంస్కరించాలి? ఎవరైతే మత పెద్దలున్నారో, ఎవరైతే నిజంగా ట్రూ లీడర్స్ ఉన్నారో, ఎవరైతే క్యాస్ట్ ఇవన్నీ తప్పు అనుకోని చెప్పినారో, అలాంటి వాళ్ళు సంస్కరిస్తారు. సేమ్ అలాంటి సిట్యుయేషన్. ఆ రోజుల్లో కూడాను ఈ క్రిస్టియానిటీలో రిఫార్మేషన్ తీసుకొని రావడానికి ఈ బుక్ అనేది అవైలబుల్‌గా ఉండడం వల్ల మాత్రమే ఒకరు సెపరేట్ అయిపోయారు. ఈ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ అనేది స్టార్ట్ అయింది. వీళ్ళనమాట ఏవైతే క్యాథలిక్ చర్చెస్ ఉంటాయో, ఆ క్యాథలిక్ చర్చెస్‌కి ఎగనెస్ట్‌గా వీళ్ళు బయటకొచ్చేసారు. వీళ్ళు గొడవలు చేశారు. సో, నిజాన్ననేది తెలుసుకున్నారు. సో, నిజాన్ననేది తెలుసుకోవడం వల్ల బైబిల్‌లో ఇవేం లేదు. వీళ్ళందరూ చెప్తున్న దొంగ నాయకులు, దొంగ మాటలు అనుకున్నాననమాట. విషయం తెలిసిపోయిందనమాట. ఈ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్. సో, ఆ రోజుల్లో మార్టిన్ లూథర్ గారు చెప్పిన మాట ఏంటంటే, దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది ప్రింటింగ్ అనుకోని చెప్పారు. ఎందుకంటే ప్రింటింగ్ అనేది లేకపోతే వాళ్ళు బుక్స్ చదవలేదు కదా! నిజంగా బైబిల్‌లో ఏముందో విషయాలు తెలియదు కదా! సో, ఈ రకంగా చెప్పారనమాట. అంటే మొత్తం పరంగా చూసుకున్నట్లయితే కొత్త రకమైన ఇంటలెక్చువల్స్ అనేవాళ్ళు క్రియేట్ అయ్యారనమాట. కొత్త రకమైన ఐడియాస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే ఇప్పటి వరకు ఒకరి చేతిలో పదవుండి నిజమైనది బయటికెళ్ళకపోవడం వల్ల తప్పు జరిగిపోయింది కదా! ఇక నుంచి ప్రజలకు నిజాలు తెలిసిపోవడం వల్ల కొత్త రకంగా మారిపోయిందనే విషయం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం మాట్లాడాల్సింది ప్రింట్ అండ్ డిసెంట్ గురించి కూడా మాట్లాడాలి. సో, మనం ఇప్పుడు చాలా మెత్తగా మాట్లాడుతున్నాం గానీ, ఆ రోజుల్లో బీభత్సమైన గొడవలు జరిగేవన్నమాట. ఎందుకంటే, చాలామంది బుక్స్ కూడా రాసేవాళ్ళు. ఇలాంటి బుక్స్ రాసేవాళ్ళు నిజాలు చెప్పేటప్పుడు, ఆ నిజమనేది చాలామంది మైండ్స్‌ని కదిలించేది. ఒక పర్సన్ ఉన్నాడు 16థ్ సెంచరీలో. ఆయన పేరు మెనాక్యో. ఈ మెనాక్యో అనే పర్సన్ అనమాట ఇటలీ అనే ప్లేస్‌లోన ఈయనేం చేశాడంటే మతం గురించి, అదే రకంగా ఫెయిత్ గురించి తిని యొక్క ఓన్ వ్యూస్ రాసాడనమాట. బైబిల్ గురించి, ఇలాంటి వాటన్నిటి గురించి, దేవుడు అనే కాన్సెప్ట్ గురించి ఇలా. ఈ రోజుల్లో చాలామంది ఎథియిస్టులు ఉన్నారు. దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారు గానీ, ఆ రోజుల్లో ఈ టైప్ ఆఫ్ ఆలోచనలతో ఎవడైనా మాట్లాడితే వాడి పని అయిపోద్ది. సో, అయిపోద్ది. నిజంగా. అప్పుడు ఏం చేసిందో తెలుసా? రోమన్ క్యాథలిక్ చర్చు, "ఏయ్! ఎవడురా దేవుడి గురించి మాట్లాడుతున్నారు? ఎవడురా దేవుడి గురించి రివర్స్‌లో చెప్తున్నాడు? నువ్వు కోర్ట్‌కి రా" అనుకోని ఇంక్విజిషన్ చేయడం మొదలుపెట్టారు. సో, ఇలాంటి డిఫరెంట్ ఐడియాస్ అన్నిటిని కూడాను ఏం చేశారంటే ఆయన్ని పిలిపించారు. పిలిపించేసి ఆయన మీద జడ్జెస్ వీళ్ళందరూ కూడాను తెగ రెచ్చిపోయారు. రెచ్చిపోయి అల్టిమేట్‌గా ఆయన చంపేశారు కూడాను. సో, అంటే ఉరి శిక్ష వేయించేశారు అనుకోండి సరదాగా. సరదాగా కాదు చంపేశారు. మీరు రీసెంట్‌గా వినే ఉంటారు. కోపర్నికస్ గారిని సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ అని చెప్తే వాడిని తగలబెట్టేశారు. గెలీలియో ఆయన చూసి సూర్యుడు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని చెప్తే చంపేశారు. ఈ రకంగా ఉంటది కదా! ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ చెప్తే ఆయన్ని చంపేశారనుకోని. ఇవన్నీ ఎందుకంటే, ఆ రోజుల్లో ప్రజలు డిఫరెంట్‌గా నమ్మేవాళ్ళనమాట. సైన్స్ లేని కాలము డిఫరెంట్‌గా నమ్మేవాళ్ళు. వాళ్ళ ఫెయిత్‌కి ఎక్కువ మంది మెజారిటీ వాళ్ళు అదే ఫెయిత్‌లో ఉండేవాళ్ళు. ఇన్‌కేస్ ఎవడైనా కొత్త థాట్ చెప్పాడు, నిజం చెప్పినా సరే వాడి పని అయిపోయేదనమాట. వీళ్ళ యొక్క పవర్ ఏ రేంజ్‌లో ఉండేదంటే, కొత్తగా బుక్స్ క్రియేట్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి, ఈ బుక్ సెల్లర్స్ అందరికీ కూడాను చెప్పేసారనమాట. మీరు ఈ రకమైన బుక్స్ అన్నీ క్రియేట్ చేస్తే, మేము చాలా వరకు సెన్సార్‌షిప్ వేస్తాము, ప్రొహిబిట్ చేస్తాం అనుకోని చెప్పేసి ఈ రకంగా చేశారు. సో, ఈ రకంగా చేసి చాలా వరకు కుమ్మేసి కొన్ని లిస్ట్ ఆఫ్ బుక్స్‌ని అనమాట సెలెక్ట్ కూడా చేశారు. ఈ బుక్స్ ఇక నుంచి ప్రొహిబిట్ చేస్తున్నాం అనుకోని ప్రొహిబిట్ కూడా చేయడం మొదలుపెట్టారు. సో, ఈ మొత్తం కాన్సెప్ట్ బట్టి మీరేం అర్థం చేసుకోవాలంటే, కొత్త ఎప్పుడైనా సరే మొదట్లో ప్రశ్నించబడుతుంది. హేళన చేయబడుతుంది. అవమానించబడుతుంది. ఆ తర్వాత ఒప్పుకోబడుతుంది. ఆ తర్వాత అనుసరింపబడుతుంది. సో, ఇక్కడ ఈ మొదట్లో అంతా కూడాను ఈ ప్రింటింగ్ కల్చర్ అంతా కూడా ప్రశ్నింపబడుతుంది. అవహేళన చేయబడుతుంది. అదే రకంగా అపకీర్తి అయిపోతుందనమాట. కానీ మెల్లమెల్లగా దీని యొక్క బ్యూటిఫుల్ అంతా కూడా తర్వాత తెలిసింది. సో, ఇది ఇక్కడి వరకు. నెక్స్ట్ టాపిక్‌లో మళ్ళీ మాట్లాడదాం.